పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో తెలియదు బంగారం ధర. ఎప్పుడెప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు మధ్యతరగతి కుటుంబాలు. అయితే ఆగస్టు నెల ప్రారంభం నుండి చూస్తే కేవలం 2 రోజులు మాత్రమే స్వల్పంగా తగ్గిన బంగారం రేటు మిగిలిన అన్ని రోజులు పెరుగుతూ వచ్చింది. అయితే తాజాగా పసిడి ప్రియులకు భారీ ఊరటనిచ్చింది బంగారం. కాగా ప్రస్తుతం దేశంలో పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాలలో బోనాలు వంటి పండుగలు ఉన్నాయి. దీంతో బంగారం వెండికి మంచి గిరాకీ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగానే బంగారం ధరలు పెరుగుతాయి. కానీ అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో ఈసారి భారీగా పెరిగాయని చెప్పాలి. క్రితం రోజు ఒక్కసారిగా తులం బంగారం రేటు 1050 రూపాయల మేర పెరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇవాళ ఊరట కల్పించింది. ఏ మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతుంది. ఈ క్రమంలో హైదరాబాద్ మార్కెట్లలో ఆగస్టు 19వ తేదీన బంగారం వెండి ఎంతెంత పలుకుతుందో తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఆల్ టైమ్ హై నుంచి స్వల్పంగా దిగొచ్చాయి. క్రితం రోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు $2,507 వద్ద ఉండగా ఇవాళ అది $2,501 వద్దకు దిగొచ్చింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు మాత్రం $28.95 వద్దకు చేరడం గమనార్హం. మరోవైపు భారత రూపాయి విలువ గ్లోబల్ మార్కెట్లో చూస్తే 83.878 వద్ద అమ్ముడవుతోంది. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల గోల్డ్ రేటు నిన్న తులంపై 1050 రూపాయలు పెరగ్గా ఇవాళ స్థిరంగా 66,700 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు స్థిరంగా 72,770 రూపాయల వద్దే ట్రేడ్ అవుతోంది. ఇక ఢిల్లీలో చూస్తే 22 క్యారెట్ల ఆభరణాల గోల్డ్ తులానికి 66,850 రూపాయల వద్దే స్థిరంగా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు ఢిల్లీలో తులానికి 72,920 రూపాయలు పలుకుతోంది. క్రితం రోజు ఏకంగా 2,000 రూపాయలు పెరిగిన కిలో వెండి ధర ఇవాళ స్థిరంగా ఉంది. హైదరాబాద్లో ఇవాళ కిలో వెండి ధర 91,000 వద్ద కొనసాగుతోంది. ఇక ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ఏ మార్పు లేకుండా 86,000 వద్ద ఉంది. అయితే పైన పేర్కొన్న గోల్డ్ సిల్వర్ రేట్లలో ఎలాంటి పన్నులు చేర్చలేదు. ప్రాంతాలను బట్టి ట్యాక్సులు మారుతూ ఉంటాయి. దీంతో బంగారం వెండి ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. అందుకే కొనుగోలు చేసే ముందు రేట్లు తెలుసుకోవడం మంచిది.